నమస్తే. నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్ పరీక్షకు సరిగ్గా 15 రోజులు మాత్రమే సమయం ఉంది. మీ ఇంట్లో మీరు గానీ, మీ కుటుంబ సభ్యులు గానీ, మీ బంధుమిత్రులు గానీ ఎవరైనా నీట్ రాస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి చూడాలి. ఇందులో సమాచారం వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఈ ఇందులో చెప్పే సమాచారం వాళ్ళ నీట్ పరీక్షకు ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది నేను చెప్తుంది కాదు. ఒక అవగాహన సదస్సులో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పిన సమాచారం మొత్తాన్ని దాదాపు ఒక 2-3 గంటలు జరిగిన ఆ అవగాహన సదస్సులోని సారాంశం మొత్తాన్ని క్రోడీకరించి క్లుప్తంగా మీకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఈ సందర్భంలో గంటలు గంటలు వీడియోలు చూసి టైం విద్యార్థులకి ఉండదు. అలా చేయడం నష్టం అవుతుంది. అందుకే అందులోని సమాచారం మొత్తం క్రోడీకరించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకన్నా ముందుగా నీట్ సంబంధించి చివరి దాకా 2025 నీట్ కౌన్సిలింగ్ పూర్తయ్యేదాకా ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ను 10 మందికి షేర్ చేయండి. నా వీడియోల్ని లైక్ చేయండి. దీనివల్ల ఈ సమాచారం ఎక్కువ మందికి చేరుతుంది. వాళ్ళకి ఏదో విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఎంతో కొంత ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఇక అసలు విషయంలోకి వస్తాను. ఈ మధ్య ఒక పత్రిక ఒక వెబినార్ నిర్వహించింది నీట్ 2025 పైన. అందులో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో అభిప్రాయాలు తీసుకుంది. దాదాపు 2 గంటల పైకి సాగిన ఆ వెబినార్ విశేషాలన్నింటినీ పూర్తిగా చాలా సంక్షిప్తంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అందులో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంతా చెప్పింది ఏంటంటే నీట్ ప్రశ్నపత్రం ఎంత కఠినంగా ఉంటుందని చెప్పినప్పటికీ అందులో వచ్చే కఠినమైన ప్రశ్నలు చెప్పేవి చాలా తక్కువగా ఉంటాయి. అదొక మాట ఏం చెప్పారంటే ప్రతి సబ్జెక్టులోనూ కష్టమైన ప్రశ్నలు చాలా తక్కువ శాతం వస్తున్నట్లు తమ సంవత్సరాల పరిశీలనలో గుర్తించామని వాళ్ళు తెలిపారు. కంగారు పడకుండా ఖచ్చితత్వంతో చాలా పర్ఫెక్ట్గా జవాబులు రాయడానికి ప్రయత్నించాలని కూడా వాళ్ళు సూచించారు. అంటే వాళ్ళు చెప్పే సమాచారం ఏంటంటే అది ఎంత కఠినంగా ఉంది లేకపోతే ఎంత హార్డ్గా ఉంది అనుకున్నప్పటికీ కూడా అందులో అలా హార్డ్గా ఉన్న ప్రశ్నల శాతం చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నపత్రం హార్డ్గా ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎంత హార్డ్గా ఉన్నా ప్రతి సబ్జెక్టులోనూ 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు 5 ప్రశ్నలు మాత్రమే హార్డ్గా ఉంటాయి. మిగతావన్నీ మామూలుగా రెగ్యులర్గా ఇప్పుడు ఇస్తున్న పద్ధతుల్లో సరళంగా మీడియేటర్గాను లేకపోతే అలా ఉంటాయి. కాబట్టి కఠినంగా ఉందని భయపడాల్సిన అవసరం లేదనేది మొదటి మాట వాళ్ళ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పిన మొదటి మాట. ఇక సబ్జెక్ట్ వైజ్గా కూడా చూద్దాం. బాటనీలో అన్ని అధ్యాయాల చివరిలో ఉన్న సారాంశాన్ని తప్పకుండా చదవాలి. అలాగే డయాగ్రామ్ ప్రశ్నలను నిర్లక్ష్యం చేయకూడదని బాటనీలో ఎక్స్పర్ట్గా ఉన్న ఒక అధ్యాపకుడైతే చెప్పారు. జువాలజీ సంబంధించి ఏం చెప్పారంటే జువాలజీలో అన్ని డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ప్రశ్నలకు 4 మార్కులే ఉన్నప్పటికీ అన్ని ప్రశ్నలకి ఒకే సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. 30 నిమిషాల్లో బయాలజీ రాయడం పూర్తి చేసేయాలి అని ఆయన చెప్పుకొచ్చారు. మిగతా సమయాన్ని మిగతా సబ్జెక్ట్స్కి కేటాయించుకోవద్దని ఒక బయాలజీలో ఎక్స్పర్ట్ అయిన అధ్యాపకులు చెప్పుకొచ్చారు. ఇక కెమిస్ట్రీ సంబంధించిన విషయానికి వస్తే కెమిస్ట్రీ పేపర్ చాలా కష్టంగా వచ్చిందని చెప్పిన సందర్భాల్లో అంటే గతంలో 5 లేదా 6 ప్రశ్నలు మాత్రమే అలా కఠినంగా ఉన్నాయని తమ 3 దశాబ్దాల అధ్యయనంలో తేలింది. 3 దశాబ్దాలుగా జరుగుతున్న పరీక్షలు అంటే 30 ఏళ్ళ నుంచి జరుగుతున్న ఈ పరీక్షల్లో ఎంబీబీ అప్పుడు ఎంసెట్ కావచ్చు, తర్వాత నీట్ కావచ్చు, ఈ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ కఠినంగా ఉందని చెప్పిన సందర్భాల్లో ఒక 5 లేదా 6 ప్రశ్నలు మాత్రమే అలా కఠినంగా అసలు మనకు అర్థం కాకుండానో లేకపోతే సాధారణ విద్యార్థులు రాయలేని పరిస్థితిలో ఉన్నాయి తప్ప మిగతావన్నీ మోడరేట్గానో లేకపోతే ఈజీగానో ఉన్నాయి తప్ప అంత కఠినంగా ఉన్న ఏమీ లేవనేది ఒక కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ ఒకరు చెప్పారు. పరీక్షల్లో ఎక్కువగా ప్రశ్నలు వచ్చే ఆర్గానిక్ కెమిస్ట్రీ కష్టం అనేది అపోహ మాత్రమే. ఆర్గానిక్ కెమిస్ట్రీ కష్టంగా ఉంటుందనేది అపోహే. అదేం పెద్ద కష్టం కాదు. చదివితే మంచి మార్కులు నన్ను గెయిన్ చేయొచ్చని కూడా చెప్పారు. ఈసారి సిలబస్లో కొన్ని అధ్యాయాలను తగ్గించారు కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మరికొన్ని ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి నీట్ సిలబస్లో కొన్ని చాప్టర్స్ తీసేయడం వల్ల ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇంకొన్ని ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది, ఇంకొన్ని ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం అని కూడా అని చెప్పారు.
కెమిస్ట్రీకి సంబంధించి ప్రాథమిక అంశాలపైన పట్టు సాధించడం చాలా ముఖ్యమని పదే పదే ఆయన చెప్పుకొచ్చారు. ప్రైమరీ విషయాలు, బేసిక్ విషయాలు మీద మనం పట్టు సాధించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఫిజిక్స్. అందరూ భయపడే సబ్జెక్టు ఫిజిక్స్. దాని గురించి కూడా ఆ ఎక్స్పర్ట్ ఏం చెప్పారంటే, ఫిజిక్స్ పట్ల ఉన్న అనవసరమైన భయంతో చివరి 30 నిమిషాల్లో జవాబులు గుర్తించడానికి ప్రయత్నించి విద్యార్థులు తప్పు చేస్తున్నారు. తేలికగా సంపాదించుకోగలిగిన 25 నుంచి 30 ప్రశ్నల మార్కులను అనవసరంగా కోల్పోతున్నారు. కనీసం గంట సమయాన్ని ఫిజిక్స్కి కేటాయించాలి అని ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు. అంటే ఫిజిక్స్లో చివరిలో రాద్దాం అనుకోవడం కరెక్టే, కానీ మొత్తం అన్నిటినీ అరగంటలో దాన్ని రాద్దామని పెట్టుకోవడం వల్ల చాలా రాయగలనేటి కూడా తెలిసిన వాటిని కూడా పోగొట్టుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కనీసం ఒక గంట సమయాన్నైనా ఫిజిక్స్కి కేటాయించుకొని మీరు ఎగ్జామ్ రాయండి అని ఆయన చెప్పుకొచ్చారు. వీటన్నిటికీ ముఖ్యమైన మన మొత్తంగా సారాంశం ఇంకోటి కూడా చాలా ముఖ్యమైన ఒకటి చెప్పారు. ఎగ్జామ్లో ఉపయోగపడేది మొత్తం జవాబులను టిక్ చేసుకుని చివరిలో ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయడం అంత మంచి పద్ధతి కాదు. చాలామంది ఏం చేస్తారు, మంది టిక్ గుర్తుపెట్టుకుంటారు, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్ అని మొత్తం అన్ని ప్రశ్నలు చదివిన తర్వాత మిగతా లాస్ట్లో వాటిని బబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది సరైనది కాదు. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు పూర్తిగానే మీకు తెలిసిన ప్రశ్నలు బబ్లింగ్ 100% తెలిసిన ప్రశ్నలు బబ్లింగ్ పూర్తి చేసేయండి. మొత్తం పెండింగ్ అయితే పెట్టుకోబాకండి. అన్ని చివరిలో చేద్దాం అనుకుంటే అన్ని పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది. కొన్ని చేయలేకుండా సమయం సరిపోకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు బాగా తెలిసిన ప్రశ్నలన్నింటినీ సబ్జెక్ట్స్ వారీగా వాటిని పూర్తి చేసుకుంటూ వచ్చేయండి అని చెప్పారు. దీని మొత్తం మీద వెబినార్ సారాంశం ఏంటంటే, ఏ ఎగ్జామ్ కూడా అంత కఠినంగా ఉండదు. కఠినంగా ఉందని అన్నా కూడా దాంట్లో 3 ప్రశ్నల్లో 4 ప్రశ్నల్లో కఠినంగా ఉంటాయి తప్ప అన్ని ప్రశ్నలు కఠినంగా అయితే ఉండవనేది ఒక మాట. రెండోది, ఇక జువాలజీ ఫస్ట్ అరగంటలో పూర్తి చేసేయాలని ఒక మాట చెప్పుకొచ్చారు. వాటిని సంబంధించి మొత్తం ప్రతి చాప్టర్ చివరిలో ఉన్న సారాంశాలు చదవాలని ఒక మాట చెప్పారు. డయాగ్రామ్ సంబంధించిన ప్రశ్నలు కూడా క్షుణ్ణంగా చదువుకోవాలని ఒక మాట చెప్పారు. కెమిస్ట్రీలో కూడా అంతే, ఒక 4-5 ప్రశ్నలు తప్ప ఎక్కువ కఠినంగా ఉండవు. కాబట్టి కెమిస్ట్రీ నుంచి భయపడాల్సిన పని లేదని మాట చెప్పారు. అలాగే ఈసారి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా మాట చెప్పారు. ఫిజిక్స్ సంబంధించిన నేను ఇంతకుముందే చెప్పాను, దాని గురించి భయపడాల్సిన లేదు. కనీసం గంట సమయం దాన్ని కేటాయించుకోమని చెప్పారు. అలాగే బాగా తెలిసిన ప్రశ్నలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఆన్సర్లు రాసేయాలా, టిక్లు పెట్టుకొని చివరిలో బబ్లింగ్ చేసే పద్ధతి వద్దు. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ని మీకు తెలిసిన ఆన్సర్లు గుర్తించి వాటిని బబ్లింగ్ పూర్తి చేసేయండి. తర్వాత తెలియని ప్రశ్నల గురించి ప్రయత్నించండి అని మొత్తంగా ఈ సారాంశంగా నన్ను చెప్పారు. ఫైనల్గా కంగారు పడాల్సిన పని లేదు. కంగారు పడకుండా మీరు తెలిసిన ప్రశ్నలు జాగ్రత్తగా చదివి వాటిని అర్థం చేసుకొని దానికి జవాబులు గుర్తించండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు. ఈ సలహాలు ఖచ్చితంగా ఉపయోగపడేలాగే ఉన్నాయి. దయచేసి ఈ సలహాలు అందరి విద్యార్థులు, నీట్ రాస్తున్న అందరి విద్యార్థికి చేరేలాగా షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయని వాళ్ళైతే అవుతారు. నమస్తే.